రాత్రి కురిసిన వర్షం హైదరాబాద్ మహానగరాన్ని చిగురుటాకులా వణికించింది. ఒక్క రాత్రిలోనే పెను విధ్వంసం జరిగింది. నగర జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మహానగరంలో వర్షం పడితే ప్రాణాలు పోవాల్సిందేనా? మన నగరం ఇంత బలహీనంగా ఉందా? ఒక్క దెబ్బ తగిలితే కోలుకోవడానికి ఇన్ని గంటలు పడుతుందా అని ఆశ్చర్యపోతున్నారు నగరవాసులు. హైదరాబాద్లో ఈ మాత్రం వనరులు వ్యవస్థ ఉందనటానికి నవాబుల పుణ్యమే. మరి 60 ఏళ్లలో మనం సాధించిందేంటి? గట్టిగా గాలొస్తే వణికిపోయే నగరం ఇంకెన్నాళ్లు? విశ్వనగరపు ప్రచారం ఓవైపు, వర్షానికి గజగజలాడే నగరం మరోవైపు. ఈ పరిస్థితికి అసలు కారణమేంటి? పరిష్కారం ఎక్కడుంది? కొన్నేళ్ల క్రితం హుదూద్ తుఫాన్తో విశాఖ వణికిపోతే హైదరాబాద్కి సముద్రం లేదులే అని ఊపిరి పీల్చుకున్నాం. చెన్నై వరదలతో విలవిల్లాడితే ఇది తుఫాన్ సీజన్ కాదులే అని సరిపెట్టుకున్నాం. కానీ హైదరాబాద్ని వణికించాలంటే హుద్హుదే అవసరం లేదని తేలిపోయింది. 4 రోజులుగా వరుస వానలు పడితే తప్ప ఇక్కడ ఏ ఇబ్బంది రాదు అనుకుని ధీమాగా ఉండక్కర్లేదు. ఎందుకంటే విశాఖకి తుఫాన్ రావాలి, చెన్నైకి 4 రోజులు వానలు పడాలి. కానీ హైదరాబాద్కి అరగంట సరిపోతుంది. అవును, ఒక్క అరగంట గాలివాన రాజధాని నగరాన్ని అతలాకుతలం చేసేస్తుంటేనే అర్థమవుతోంది మన టౌన్ ప్లానింగ్ ఎంత చెత్తగా ఉందో, మన మున్సిపల్ సిస్టమ్ ఎలా ఉందో. గట్టిగా వానొస్తే నీళ్లు, కరెంటు ఆగిపోయి బంధువుల ఇళ్లకు వెళ్లి తలదాచుకుంటున్నారు సిటీ జనాలు. నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉక్కపోత వాతావరణం నెలకొంది. సాయంత్రం హఠాత్తుగా మేఘం పట్టి భారీ వర్షం. ఏం జరిగింది అని కిటికీ తెరిచి చూసేలోపే ఆశ్చర్యపోతూ ఆఫీసు నుంచి బయటికి వచ్చేలోపు చాలా జరిగిపోయింది. నోరెళ్లబెట్టి విధ్వంసాన్ని ఫోన్లో ఫోటోలు తీయడం తప్ప జనాలేం చేయలేకపోయారు. వర్షం తగ్గింది కదా అని ఇళ్ల నుంచి బయటికి వచ్చిన వాళ్లు, ఆఫీసుల నుంచి బయలుదేరిన వాళ్లు రోడ్డుపై కనిపించిన దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. అంతకు మించి ట్రాఫిక్లో ఇరుక్కొని నరకం చూశారు. హైటెక్ సిటీ నుంచి సెక్రటేరియట్కు సుమారు 4 గంటల సమయం పట్టింది. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ, నిజామాబాద్ వెళ్లి రాగల సమయం అన్నమాట. కాస్త స్పీడ్గా వెళ్తే హైదరాబాద్ నుంచి కర్నూలు అప్ అండ్ డౌన్ చేయగల టైం ఇది. రాత్రి కురిసిన వర్షం హైదరాబాద్పై ఎంత తీవ్ర ప్రభావం చూపిందన్న దానికి ఇవన్నీ చిన్న ఉదాహరణలు మాత్రమే. కూలిపోయిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కరెంటు స్తంభాలు, పెద్ద పెద్ద చెట్లు, నుజ్జైన కార్లు, దెబ్బతిన్న రోడ్లు, తెగిపోయిన తీగలు, ఆగిపోయిన కరెంటు, ఖాళీ అయిన నీళ్ల ట్యాంకర్లు, మునిగిపోయిన రోడ్ల లెక్క చెప్తే స్టన్ అయిపోవాల్సిందే. చాలా సంవత్సరాల నుంచి ఇదే ఉంది ప్రాబ్లం. చాలా వర్షం వస్తే ఇట్లే ఆగుతుంది. బండ్లు తీసుకుపోవాలంటే ఇబ్బంది అవుతుంది, పాల్ కోసం రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఫుల్ వర్షం వస్తే ఎన్నిసారి ఇదే ప్రాబ్లం, 1 ఇయర్ ఇదే ప్రాబ్లం ఉంది. కొంచెం మాకు జిహెచ్ఎంసీ నుంచి సపోర్ట్ ఇదే ఒకటే ఉంది. కొంచెం వచ్చి వర్క్ జప్పడే చేస్తే కొంచెం ఆఫీస్కి పోయే వాళ్ళు బయటికి వస్తారు, లేకుంటే ఎవరు వస్తున్నారు చూడండి ఒకసారి అక్కడ సైడ్. విధ్వంసం తర్వాత యంత్రాంగం బాగా స్పందించింది. ఉన్నంతలోనే పని బాగా చేశారు. వీలైనంత త్వరగా అన్నీ చక్కబెట్టారు. ఈ విషయంలో మున్సిపల్, హైడ్రా, విద్యుత్, నీటి సరఫరా, పోలీస్, ఇతరత్రా శాఖల సిబ్బందిని పొగడాల్సిందే. కానీ సమస్య ఏంటంటే నష్టం జరిగాక ఎవరైనా స్పందిస్తారు, సరిదిద్దుతారు. మనోళ్ల గొప్పతనం తెలిసేది సహాయక చర్యలో కాదు, నష్టాన్ని నివారించటంలో, తీవ్రతను తగ్గించటంలో. వానొస్తుంది, మనోళ్లు కష్టపడి అన్ని సెట్ చేస్తారు. మళ్లీ వరదొస్తుంది, మళ్లీ నిర్మిస్తారు. ఇదేనా ప్రభుత్వ పని? ఆ మాత్రం దానికి ప్రణాళికలెందుకు, నిధులెందుకు? టౌన్ ప్లానింగ్ శాఖలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఎందుకు? వాటికి ఎండీలుగా పెద్ద పెద్ద ఐఏఎస్లు, చైర్మన్లుగా సీనియర్ ఎమ్మెల్యేలు, కన్సల్టెంట్లుగా ఇంజనీర్లు, వీళ్లంతా ఎందుకు? రిపేర్లు ఎవరైనా చేస్తారు. రిపేర్లు రాకుండా నిర్మించడంలోనే అసలు సత్తా తేలుతుంది. వర్షం కురిస్తే ఆ నీరు చెరువుల్లోకి వెళ్లేది. ఇప్పుడు చెరువులు లేవని పారే నీటికి తెలియదు కదా. తన సహజ లక్షణం ప్రకారం పల్లానికి పారుతుంది నీరు. కాని అక్కడ కాలనీ ఉంటుంది, మునిగిపోతుంది. తప్పెవరిది? పల్లానికి వచ్చిన నీటిదా? చెరువు పూడ్చేసి కాలనీ కట్టిన వారిదా? దానికి అనుమతిచ్చిన వారిదా? ఆ పాపంలో మనకు వాట ఉంటుంది. చెరువులను పూడ్చేయటంలో, ఆక్రమించటంలో, చెత్తవేసి నాశనం చేయటంలో మన వంతు తప్పు కూడా ఉంది. దానికి శిక్షే ఇప్పుడు అనుభవిస్తున్నాం. నాలా ఉంది నీటి కోసం అని చెప్తే ఎవ్వరూ వినరు. ఇంట్లో ఉన్న చెత్త డస్ట్బిన్లో కాకుండా నాలాలో వేస్తారు. అది పూడుకుపోతుంది.
నీరు పారదు. వరద నీరు అలానే నిలిచి ఉండి రోడ్డు మీదకో కాలనీలోకో వస్తుంది. జనాలు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మెట్రో వాటర్ బోర్డు వాళ్ళు మాత్రం ఇంకెలా ఉంటారు? వాళ్ళు కూడా అంతే. 25 ఏళ్ల నుంచి అదే పని. వర్షాకాలం వచ్చేప్పుడు నాలాల పూడిక తీయాలి, మ్యాన్ హోల్స్ బాగు చేయాలి. వాళ్ళు ఉద్యోగం చేరినప్పటి నుంచి తెలుసు. కానీ ప్రతి ఏటా ఆ పని ఆలస్యం అవుతూనే ఉంటుంది. ఒకసారంటే అనుకోవచ్చు, ప్రతి ఏటా ఇదే తంతంటే అర్థమేంటి? నాలా ఆక్రమణలు హైదరాబాద్లో ఉన్నంత దారుణంగా భారతదేశంలో మరే నగరంలోనూ లేవు. హైదరాబాద్కి ఇప్పుడు తాగునీరు ఎంత అవసరమో మురుగునీటి పారుదల వ్యవస్థ, వరద నీటి పారుదల వ్యవస్థ కూడా అంతే అవసరం. లేకపోతే సిటీ నీటి మీద బతకాల్సి వస్తుంది. వేసవి కాలంలో వాన కురిస్తేనే కోర్ హైదరాబాద్ మునిగిపోయింది. ఇక వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్ష సాక్ష్యంగా చూస్తున్నాం. 50 ఏళ్ల క్రితం హైదరాబాద్లో సమస్య లేదు. జనాభా పెరిగింది, కట్టడాలు అడ్డదిడ్డంగా పెరిగాయి. వాటిని క్రమపద్ధతిలో నిర్వహించాల్సిన టౌన్ ప్లానింగ్ వాళ్లు నిద్రపోయారు. ఇక వాన నీరు, వరద నీరు, నీటి ముంపు, లోతట్టు ప్రాంతాల గురించి పట్టించుకునే శాఖ లేకుండా పోయింది. కానీ ఇలాంటి పరిస్థితి ఎవరికి లేదండి. మాకు మాత్రం చాలా ఉంది. స్కూల్ కి పిల్లలు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. ఇంట్లో పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి తీసుకెళ్లి షుగర్ టెస్ట్ కానీ అది కానీ చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రాబ్లం మాకు ఎవరు సాల్వ్ చేయడానికి అయితే లేదు. వచ్చి చూస్తున్నారు, వెళ్తున్నారు. డెంగ్యూ కానీ మలేరియా కానీ వస్తే పిల్లలు చనిపోతారు. దానికి కరెక్ట్ గా పరిష్కారం చేసేది అది నేను చెప్పేది. కొంచెం ఏంటంటే ఇది మాకు ఈ ప్రాబ్లం అనేది మాకు తొందరగా సాల్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మేము జిహెచ్ఎంసీ కానీ గవర్నమెంట్ మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కానీ దానికి ఏం పరిష్కారం లేదు. కానీ ఇక్కడ కరెంట్ పోల్స్ తీసేస్తే చాలా మంచిది అనిపిస్తుంది నాకు. లేకపోతే అనుకరణ జరిగి ఏమైనా డేంజర్ గా జరిగిందంటే ప్రాబ్లం గవర్నమెంట్ భరించాలండి. ఈ ప్రాబ్లం మాత్రం మాకు సాల్వ్ అవ్వాలి. ఇప్పటికీ కొన్ని కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటి వరకు నగరంలో కురిసిన కుండపోత వర్షానికి 4 గల్లంతయ్యారు. అందులో ఇప్పటికీ 2 మృతదేహాలు లభించడం లేదు. హైదరాబాద్ హబీబ్ నగర్ లో అఫ్జల్ సాగర్ నాలాలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు పడిపోయి గల్లంతైన వారి మృతదేహాల కోసం ఇప్పటికీ జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు వెతుకుతూనే ఉన్నారు. 85 కిలోమీటర్లు వరద నీటిలో కొట్టుకుపోయిన అర్జున్ మృతదేహం 5 రోజుల తర్వాత వలిగొండ వద్ద లభించింది. ఇంకా రాము ఆచూకీ తెలియలేదు. దీని నుంచి తేరుకునేలోపే ముషీరాబాద్ కు చెందిన షరీఫుద్దీన్ అనే వ్యక్తి బల్కంపేట ఫ్లైఓవర్ సమీపంలో ప్రమాదవశాత్తు పడి కొట్టుకుపోయాడు. స్థానికులు కాపాడేలోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. నాలా వల్ల మొత్తం వాటర్ ఫ్లో అయిపోయి ప్రతిసారి ఇట్లనే అవుతుంది. వర్షం ఎక్కువ రెయిన్ వల్ల ఇట్లా ఇది అయిపోతుంది. మోటార్ పెట్టి వాటర్ క్లీన్ చేసుకుంటాం కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఈ వర్షాకాలానికే ఈ పనులన్నీ అవ్వకపోవచ్చు. కానీ నాళాల పూడికతీత, మ్యాన్ హోల్స్ బాగు చేయటం, నాళాల ఆక్రమణ తొలగింపు, వరద నీటి పారుదల వ్యవస్థలో అడ్డంకులు తొలగించడం లాంటి పనులైనా చెయ్యాలి. లేకపోతే వచ్చే వర్షాకాలం నగరవాసులకు నరకం చూపిస్తుంది. హైదరాబాద్కి హంగులు కావాలి, కానీ అంతకంటే ముందు కనీస సౌకర్యాలు కావాలి. వర్షం వస్తే మునిగిపోని రోడ్లు, ఓ మాదిరి గాలికే కూలని చెట్లు, కాస్త వానకి ఆగిపోని కరెంటు. ప్రస్తుతానికి ఇవి చాలు. ఇప్పుడున్న వనరులు, ప్రభుత్వ సిబ్బంది, వాళ్ల దగ్గరున్న నిధులతో ఈ పని చేయటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ కావాల్సిందల్లా సంకల్పం, చిత్తశుద్ధి మాత్రమే. మరి హైదరాబాద్ విషయంలో ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉందా? ఇకనైనా అధికారులు సమస్యలను పరిష్కరించాలని, శాశ్వత పరిష్కారం తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు.